నమస్కారం శ్రీధర్ సార్. నమస్తే అండి. స్టూడెంట్స్కి మీరు టీచ్ చేసేటప్పుడు చాలాసార్లు మాట్లాడినటువంటి ఒక్కొక్క వర్డ్ వాట్ టు డూ వాట్ నాట్ టు డూ, దీని వెనుకున్నటువంటి అంతరార్థం ఏంటి, అసలు ఆ సీక్రెట్ ఏంటి సార్? యాక్చువల్గా ఇది ఓ సినిమాలో పెట్టారండి. నేను 30 సంవత్సరాల నుంచి క్లాస్లో వాడుతున్న డైలాగ్ అండి అది. వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. యాక్చువల్గా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీనండి టైం బౌండ్ ఎగ్జామ్స్. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రిలిమినరీ ఉందనుకోండి, క్వాంట్లో ఉండే టైము 20 minutes టైం అండి. దాంట్లో 35 బిట్స్ చేయాలి. క్లర్క్ ఎగ్జామ్ అయితే, పిఓ ఎగ్జామ్ అయినా 35 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఎస్బీఐ పిఓ అయితే 30 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఆర్ఆర్బి క్లర్క్ అయితే 40 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఆ టైంలో వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అనేది ఇట్ ప్లేస్ ఎ మేజర్ రోల్ అండి. ఎట్లా అంటే మనకి చిన్నప్పటి నుంచి అలవాటు ఏంటంటే సీక్వెన్షియల్ సొల్యూషన్ అంటాము. అంటే సీక్వెన్షియల్ సొల్యూషన్ అంటే ఫస్ట్ క్వశ్చన్ రాయాలి, దాని తర్వాత రెండోది రాయాలి, మూడోది రాయాలి, నాలుగోది రాయాలి, ఐదోది రాయాలి, వరుసలోనే రాయాలి. ఒకవేళ ఐదో క్వశ్చన్ రాకపోతే నాలుగు మడతపెట్టి దాని అంతు తేలుద్దాం అనుకొని బయలుదేరుతామండి. బట్ ఈ కాంపిటేటివ్ ఎగ్జాముల్లో దాని అంతు తేల్చడం కాదండి, మన అంతు మనం సొంతగా తెలుసుకోవటం అవుతుందండి. అది సూసైడల్ అటెంప్ట్ అంటాను నేను దాన్ని. ఆత్మహత్య సాదృశ్యకం అంటారండి దాన్ని. అంటే సూసైడల్ అటెంప్ట్ ఎట్లా అంటే, ఇప్పుడు నాలుగు మడత పెట్టి ఒక బిట్టు చేశారు, వచ్చింది అనుకుందాము. అక్కడ అది వచ్చిందని సాటిస్ఫాక్షనే కానీ నష్టపోయారండి చాలా. ఎట్లా అంటే ఆ క్వశ్చన్ చేసే టైంలో 4 క్వశ్చన్లు చేసి ఉండేవాళ్ళు అండి. ఇప్పుడు పోనీ దానికి ఏమన్నా ఒక మార్క్ ఎక్స్ట్రా ఇస్తారా? ఇవ్వరు. ఎవరికి ఇచ్చినా అదే మార్క్ ఇస్తారు. సో ఆ టైంలో అది చేయకూడదండి. ఓకే, స్కిప్ చేయాలి. అంటే ఎలా తెలుస్తుందండి ఇట్లా పిల్లలకి ఎలా తెలుస్తుంది అంటారు? మాక్ టెస్టులు రాసినప్పుడు స్ట్రెంగ్త్లు వీక్నెస్లు ఆల్రెడీ ఐడెంటిఫై అవుతాయండి. అంటే మీరు ఏది బాగా చేయగలరు, ఏది బాగా చేయలేరు, ఏ మోడల్ మీకు ఈజ్ ఉంది, చెయ్యి సులువుగా వెళ్తుంది, ఏ మోడల్ లెక్క మీకు లేట్ అవుతుంది, ఇవన్నీ మాక్ టెస్టులు రాసి మనల్ని మనం అనలైజ్ చేసుకున్నప్పుడు స్ట్రెంగ్త్లు వీక్నెస్లు వస్తాయి. క్వశ్చన్ కనపడింది మనకి వీక్నెస్ అనిపించిన క్వశ్చన్ అనుకుందామండి, స్కిప్ ఇట్. ఎందుకంటే 100% అటెంప్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఆ క్వశ్చను అందరూ వదిలేశారు, మీరు ఒక్కళ్ళే చేశారు అనుకుందాము. ఐబీపీఎస్ చైర్మన్ వచ్చి మన ఇంటికి వచ్చి షాల్వా కప్పడు కదండి. మోడీ గారు ఏమి వచ్చి మిమ్మల్ని పిలిచి రాజ్భవన్లో అక్కడ ఆయన ఇంటి దగ్గర సన్మానం చేయరు కదండి. వాట్ ఏ హార్ష్ రియాలిటీ సార్. ఆ క్వశ్చన్ వదిలేసేయాలి. సో కొన్నిసార్లు పిల్లల ఎక్స్పీరియన్స్ సరిపోదండి. ఏంటంటే చూడంగానే టెంప్టింగ్గా ఉంటుంది క్వశ్చన్, ఇన్వైట్ చేస్తుంది. అదే సినిమాలో పాట పాడినట్టు రారమ్మని ఇన్వైట్ చేస్తుందండి. సాల్వ్ చేద్ది కానీ అని పిలుస్తుందండి. ఒకసారి అటెంప్ట్ చేసాము, రాలేదు. రెండో అటెంప్ట్ రాలేదు, జస్ట్ కీప్ ఇట్. మూర్ఖత్వం ఉండకూడదండి దీంట్లో. ఆ మూర్ఖత్వం లేకుండా వదిలేయటాన్నే వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. ఇది నాది కాదు. క్లారిటీ. కొంతమంది పిల్లలు అడుగుతారండి నన్ను, మేము మీకు డబ్బులు కట్టింది లెక్కలన్నీ నేర్చుకోవడానికైతే వదిలేయమంటారు ఏంటండి మీరు లెక్క అని అడిగినప్పుడు నేను చెప్పే సమాధానం ఏంటంటే, మీరు కట్టిన డబ్బుల్లో కొన్ని డబ్బులు లెక్క నేర్చుకోవటానికి, కొన్ని వదిలేయాలో తెలుసుకోవటానికి చెప్పాను నేనేం చెప్తానండి. సో ఆ పట్టు విడుపు అంటారు చూడండి, పట్టుకోవాల్సిన చోట పట్టుకోవాలా, వదిలేయాల్సిన చోట వదిలేయాలా. అదే వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అనే దానికి మీనింగ్ అండి. ఇది తెలిస్తే 6 నెలల్లో ఉద్యోగం వచ్చేస్తుందండి ప్రాక్టీస్లో. బట్ ట్రూ సార్. అంటే ఏది వదిలేయాలి, ఏది పట్టుకోవాలి అనేది మాత్రం ఎగ్జామ్ హాల్లో ఖచ్చితంగా ఒక స్టూడెంట్కి తెలియాల్సింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.